హాయ్. హలో. చంద్రబాబు ఎన్‌డీఏలో అత్యంత కీలక సభ్యుడైన ఈ పరిస్థితుల్లో నితీష్ కుమార్‌తో కలిసి ఆయన కూటమికి చాలా భారీ ఎత్తున ఎన్‌డీఏ కూటమికి చాలా భారీ ఎత్తున మద్దతుదారుడిగా నిలవబోతున్నాడు. కీలక పదవిలో ఉన్నాడు. 'ఆంధ్రజ్యోతి' రాసిన కథనం ప్రకారము 4 అత్యంత కీలకమైన శాఖల్ని కేటాయించే పరిస్థితి కనిపిస్తోంది. అదే మీకు ఆహ్, బీజేపీ నాయకత్వాన్ని వీళ్ళడిగిన వీటిల్లో హోము, ఆర్థికము ఇలాంటి కొన్ని కొన్ని ఛాన్స్ లేదు గాబట్టి చూడండి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బుధవారం ఢిల్లీలో సమావేశమైన క్రమంలో ఎన్డీఏ అధినేతగా నరేంద్ర మోదీని భాగస్వామ్య పక్షాలు ఏకపక్షంగా ఎంపిక చేసుకున్నాయి. ఇప్పుడు చూడండి. హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు చాలా కీలకం. ఇవి కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ పరిధిలోకి వచ్చేవి కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఇవ్వరు. దీంతో బీజేపీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ఇక లోక్సభ స్పీకర్ పోస్ట్ కోసం టీడీపీ ఆ రోజుల్లో జీఎంసీ బాలయోగిని ఏ విధంగా అవకాశం లభించిందో ఆ విధంగా కోరగా ఆ పార్టీకి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ట్రై చేస్తుంది. అవకాశం ఉంది అని చెప్పి ఎన్డీఏ అన్నట్టు. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి జేడీయూ నేతకి ఇచ్చేందుకు బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించినట్టు తెలుస్తుంది. రైల్వే శాఖ నితీష్ కుమార్ కోరగా ప్రస్తుతం ఆ శాఖలో సంస్కరణలు పెద్ద ఎత్తున చేపట్టామని ఆయనకు బీజేపీ నేతలు స్పష్టం చేసినట్టు సమాచారం. అంటే ఓవరాల్‌గా ఇక్కడ వీళ్ళు సెటిల్ అయ్యారు. మరోవైపు 2014-19 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 272కు మించి సాధించడం. జయశాద్రి గారు, ఇప్పుడు మా డౌట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఈ చంద్రబాబు ఉండడము సరైందా రాష్ట్రానికి? లేకపోతే మేము గాని అధికారం చేపడితే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తా అన్న ఇండియా కూటమిలోకి వెళ్ళడం ఆయనది సరైన చర్య అవుద్దా? ఇది నైతిక, అనైతిక ఎలాగా దీన్ని డీల్ చేయాలి? ఇండియా కూటమి నుంచి ఆయనకు ఆఫర్ ఉందా? ఆఫర్ అంటే ఈయన గెలిచిన వెంటనే సార్ ఒక్క నిమిషం. కేసీ వేణుగోపాల్ లాంటోళ్ళు సంప్రదింపులు జరపడం ఏది ట్రెండ్స్ చూసి. తర్వాత ఎవరు చెప్పలా, ఒక సమాచారం ఏవో కొన్ని ఆఫర్లు ఇచ్చేసినట్టు. ఆ తర్వాత నేను కూటమి మీద నుంచి గెలిచాను కాబట్టి ఆ నైతికత నాకుంటదన్న కోణంలో ఈయన ఇక్కడే ఉన్నట్టు అప్పుడే రిపోర్టర్లు అడిగారు ఆయన ఢిల్లీ ఫ్లైట్ ఎక్కే ముందే. ఏందంటే ఇటుంటారా అటుంటారా అని. ఆయన ఎటుంటాడు, ఎటుంటే లాభం నష్టం, ఆయన పర్సనల్‌గా ఎలాంటి లాభాలు ఉంటాయంటే ఓ 4 సీట్లు ఆఫర్. ఎవరు? ఆయన ఏమన్నాడంటే కూటమి వైపే ఉంటున్నాను అన్నాడు. అయితే ఓవరాల్‌గా ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలా, స్వప్రయోజనాలా, అసలు దీనిలో ఉన్న ఏంది బ్యాలెన్సింగ్ ఎట్లా ఉండబోతాయి? మొట్టమొదట రాష్ట్ర ప్రయోజనాలు ఉండాలండి. అవునులేండి. ఏ పార్టీకైనా. రెండోది నైతికత అంటారు. నైతికత కూడా ముఖ్యమైనదే. కానీ నైతికత విషయానికి వచ్చినప్పుడు పార్టీలుగా రాష్ట్ర ప్రజల వైపే ఉండాలి. నైతికత అంశాన్ని వాళ్ళు ఈ విషయంలో చంద్రబాబు చెప్తున్న నైతికతకు అర్థం లేదు. ఇక్కడ ఎంతమంది మారిపోలేదా? ఎన్నిసార్లు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎన్నిసార్లు మారిండు? మోడీని తిట్టి మళ్ళీ మోడీతో వెళ్ళలేదా? అంటే విషయం ఇక్కడ నైతికత అనే అంశం పరిగణలోకి రాదు. ఎందుకంటే 2014లో విభజన చట్టంలో ఏం పొందుపరిచారు? ప్రత్యేక హోదా ఇష్టము అని ఒక చట్టంలో పెట్టకుండా హక్కు. అది 10 ఏళ్ళు అంటే కాదు 15 ఏళ్ళు కావాలని మాట్లాడారు. మోడీ అనే వ్యక్తి వచ్చేసి తిరుపతిలో అది ప్రామిస్ చేసిండు 10 ఏళ్ళు ఇద్దాము అని చెప్పేసి అని మాట్లాడారు. అయితే ఆ విభజన చట్టంలో కల్పించినటువంటి హక్కును ఇద్దరు కలిసి మట్టిలో కలిపేశారు. చంద్రబాబు, మోడీ కలిపి. మరి మోడీ ట్రాప్ లో పడ్డా, మరి ఈయన పడ్డా, మరి అవగాహన ఎంత అనుభవమైన వ్యక్తి అంత మన అనుభవం లేదా అర్థం కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి ఒక హక్కు రావడం అనేది చాలా కష్టం. ఇంతకుముందు భారతదేశంలో ప్రత్యేకమైన హక్కు.
ఒక ప్రత్యేకమైన హోదా హక్కు ఇస్తే దానివల్ల ఏమైతుంది, కొన్ని ట్యాక్సుల వెసులుబాటు ఉంటుంది. ట్యాక్సుల వెసులుబాటు ఉన్నప్పుడు పెద్ద కంపెనీలన్నీ కూడా ఇక్కడే ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఆ వెసులుబాటును పొందే అవకాశం ఉంది. ఆ పెద్ద కంపెనీలు ఇక్కడ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసినప్పుడు ఉద్యోగాలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ట్యాక్సులు వస్తాయి, డబ్బులు వస్తాయి, ప్రత్యక్ష పరోక్ష ఆదాయం ఉంటది ఇక్కడ. అయితే అంత మంచి హక్కును యూపీఏ గవర్నమెంట్ ఇస్తే అది ఏది రాష్ట్ర విభజన కంపాషనేట్ కింద అంటే నష్టపరిహారం కింద ఇచ్చినప్పుడు హక్కు అది. ఆ హక్కును బురదలో పోసినట్టు ప్యాకేజీ పేరిట దాన్ని వదులుకొని ముందు వదులుకొని హోదా కంటే ఎక్కువ వస్తుందంటే అని చెప్పి ప్రజలకు మళ్ళా వాళ్ళు సరైన రీతిలో డబ్బులు ఇవ్వకపోయేసరికి అది రాదు అని అర్థమైన తర్వాత మళ్ళీ అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షము ఇదే పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎవరైతే ఈ కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు ఇచ్చారని, మోతీచూర్ లడ్డూలు ఇచ్చారని మాట్లాడారు కదా. ప్రత్యేక హోదా ఉంటే దాని బదులు పాచిపోయిన లడ్డూలు, మోతీచూర్ లడ్డూలు 2 ఇచ్చిండ్రు, అది ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చింది. ఏమంటున్నా, ఇక్కడ నువ్వు నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నీ పదవి కోసమో దాని కొరకు నువ్వు అడ్డుపెట్టి వాళ్ళని పక్కదారి పడితే తప్పు అవుతుంది, కానీ కూటమి నుంచి బయటకు వస్తే తప్పు అవుతుంది. కానీ రాష్ట్ర ప్రజల కోసం అది కూడా ఎన్డీఏ కూడా ఇచ్చింది. ఇదే వెంకయ్య నాయుడు గారు పట్టుబట్టి రాజకీయాలని 1-10 సార్లు అన్నారు. అప్పుడు ఆరో సుష్మా స్వరాజ్ గారు అన్నారు. బీజేపీ పార్టీ వ్యక్తులు కాదు కదా. అంటే పోయినసారి ప్రత్యేక హోదా సాక్షిగా ఇచ్చింది, తిరుపతి సాక్షిగా ఇచ్చింది. మరి ఇప్పుడు దానికి కోసము ఆ ప్రత్యేక హోదా ఇయ్యలేదని మోడీని నానా తిట్లు ఇచ్చింది. మరి ఇప్పుడు మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ రోజు నైతికత తప్పింది ఎవరు? విభజన చట్టంలో హక్కును నైతికత తప్పింది మోడీ, చంద్రబాబు ఇద్దరు వచ్చి. ఇప్పుడు మరి దేని కొరకు వచ్చింది మీరు? ఆ రోజు స్వప్రయోజనాల కోసం మోడీ గ్రాఫ్ తగ్గుతుంది, దాంట్లోంచి మనం బయటకు వస్తామని చెప్పేసి కాంగ్రెస్ జట్టు కట్టి తర్వాత ఒంటరిగా పోయి నీకంటే నేనే సీనియర్ అని చెప్పి నానా తిట్టు చేశారు. ఇవాళ నీకు రాజకీయ ప్రయోజనాల కంటే కూడా ఇవాళ నువ్వు నిలదీయొచ్చు కేంద్రాన్ని. గుర్తు పెట్టుకున్నాం, సరే మీరు ఆ రోజు ఎగవేసేది దాన్ని ఇప్పుడైనా ఇవ్వండి, ఇప్పుడు ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు దీనికోసం మీరు డిమాండ్ పెట్టొచ్చు. మీరు ఒక 2 కేంద్ర మంత్రి పదవులకు, 4 వాటి కొరకు కాదు కదా. స్పీకర్ పదవి కూడా అడిగారు. కేసుల కోసమో లేకపోతే నా మీద కేసులు ఎత్తేయండి లేదా జగన్ మీద కేసులు పెట్టండి అనడం కోసం కాకుండా దాన్ని దీని కొరకు ఉపయోగిస్తే మంచిది. నీకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇక్కడ నైతికత అనేది రానే రాదు. నైతికత అనేది అర్థమే లేదు దాని గురించి మాట్లాడటం. ప్రజలను ఎన్నుకోవడం ప్రజల కూడా డిమాండ్. ఇవాళ నైతికంగా ఆ రోజు అనైతికతకు పాల్పడి ఇతర రాష్ట్రాలకి ఇవ్వాల్సి వస్తుంది మీకు ఇస్తే అని చెప్పి ఎగ్గొట్టారు, మోసం చేసారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కాబట్టి ఇవాళ మీరు దీన్ని అడ్డం పెట్టుకొని మీరు అడగడం తప్పేం లేదు, అది నైతికత కిందికి రాదు. ఇంకా మంచి నిర్ణయంగా భావిస్తారు ప్రజలు కానీ ఎవరైనా కూడా, మేధావులు కానీ ఎవరైనా కూడా సరైందే, అవును నిజమే ఇప్పుడు అవకాశం వచ్చింది అని అడగొచ్చు. కానీ భయం, ఎక్కడో ఒక భయం. మళ్ళీ వాళ్ళకు పెద్ద తేడా కూడా ఏం లేదు కదా. ఇలా నితీష్ అందరు చెప్పినట్టు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు కీలకం అంటే తప్పదు. ఇప్పుడు బాబు వెళ్తే కూడా కూటమికి జనం మెచ్చుకుంటారు కదా, ఒప్పుకుంటారు, ఆబ్వియస్లీ మెచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాలి. అప్పుడు వాజ్పేయి లడ్డూలు ఇచ్చారన్నావు కదా, నీకు ప్రజలు 21 ఇచ్చిన వాడు అడుగు, నీ వింటుంటారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అసలు మర్చిపోయినట్టున్నారు, గత ఎన్నికల్లో విడిపోయింది వీళ్ళు, అందుకే కదా కేంద్రంతో విడిపోయింది. అందుకే అదే పాయింట్ కదా నేను చెప్పిన కదా, వాజ్పేయి లడ్డూలు అడిగిన బయటకు వచ్చినా అందుకే బయటకు వచ్చినా అని చెప్పింది కదా. వాళ్ళైనా వీళ్ళని చెప్పారు కదా, ఫస్ట్ తీసుకొని మోసం చేసినావు, కోట మంచిదన్నావు, మోడీ అభివృద్ధి చేశాడన్నావు, పోలవరం కట్టాలి ఇప్పటికి, అదేం లేదు, కేంద్రం చేతుల్లోనే ఉంది, కేంద్రమే కట్టాలి, కట్టలేదు. రాజధాని అది కూడా ఏమీ రాలా, చర్చకి కంపాషనేట్ చేయలేదు, ప్రత్యేక నిధులు చేయలేదు. ఏమైనా జగన్ కన్నా పోయిసారి జగన్ కన్నా బాబు ఈ రోజు నా అదృష్టవంతుడు. జగన్కి అవకాశం రాలేదు. ఆ రోజు మోడీకి సరే మనం జగన్ అడగాల్సి ఉండే, ఎందుకంటే నువ్వు కూటమిలో అయితే లేవు కదా. ఆయన అడగలేదు, తప్పు పట్టినా అయిపోయింది, ప్రజలు కూడా తీర్పిచ్చారు, అడగనందుకు ఓడగొట్టింది, అయిపోయింది. అది కూడా అనుకో. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది,
ఆ రోజు జగన్ కూడా అన్నాడు వాళ్ళకి పూర్తి మేట ఉంది, మన అవసరం లేదు, బలహీనంగా ఉన్నాడు, మనం గట్టిగా అడుగుతున్నాడు. అవును. ఇప్పుడు అడగండి మరి. ఉమ్. ఇప్పుడు ఇప్పుడు ఈ సమయంలో చంద్రబాబు నాయుడు ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఉమ్. అటు బీజేపీ, ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ముగ్గురు కూడా తప్పులు సరిదిద్దుకునే అవకాశం. బీజేపీకి ఒక్క రాష్ట్రం కాదు, అనేక రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి అలా పెద్ద పట్టించుకోకపోవచ్చు. ఉమ్. కానీ మీ టీడీపీకి ఒకటే రాష్ట్రం కదా, ఒకటే జెండా కదా, అవును. పవన్ కళ్యాణ్ ఒకటే జెండా కదా. అవును. ఆ? అడగండి, నెప్పించండి, ఒప్పించండి. ఉమ్. బీజేపీ వాళ్ళ బలహీన పరిస్థితిలో ఉండి దాన్ని వెడలొచ్చండి. ఉమ్. ఆ? ఉమ్. మీ పదవుల కోసం కాదు, మాకు పదవులు అవసరం లేదు, కనీసం మీరు ప్యాకేజ్ ఇవ్వమని చెప్పండి. ఉమ్. మన రాష్ట్ర ప్రజలు నెత్తిన పెట్టుకుంటూ చూసుకుంటారు ఉమ్. కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ చెప్పింది కదా, అవసరమై కాంగ్రెస్ ఇస్తా అంటుంది. ఉమ్. మీరు ఇవాళ పోవచ్చు, నిరభ్యంతరంగా పోవచ్చు. ఆ, ఇలా మీరు 4 సార్లు కూటమిలు మార్చింది. అవును. చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ కూడా మార్చిండు. అవును. మనకు అధికారం రాకముందే 2 సార్లు, ఒకసారి లెఫ్ట్ పార్టీతో, ఒకసారి బీజేపీతో పోటీ చేసింది అవును. కదా. ఉమ్. ఆ? ఉమ్. 10 ఏళ్ళకే. అవును. మరి మీరు ఇన్ని కూటలు మార్చిన వాళ్ళకు మీకేం ఇబ్బంది ఏం లేదు. సడన్ గా బాబు జర్కిస్తే పవన్ పాత్ర ఏంటి? అప్పుడు ఇంకొకటి కూడా అడగచ్చు. ఇంకొకటి అడుగుతున్నా నేను. ఉమ్. ఆ? ఉమ్. మీరు కాపులకు ప్రత్యేకత ఆ, అడగండి, అవును. అడగండి, ఇప్పుడు అడగండి. ఉమ్. బలహీన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కొరకు ఉమ్. మీరు నిజంగా ఆలోచించే వాళ్ళే అయితే ఉమ్. ఉమ్. ఆ? ఉమ్. ఏమేమి అడగొచ్చు అంటారు? ఇంకో 6 నెలలకు అడగండి. ఉమ్. ఆ? వాళ్ళు బలపడు. ఉమ్. ఒకసారి ప్రధాని మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్. వాళ్ళు అంత ఈజీగా ఉమ్. ఇక్కడ రాష్ట్రపతి అనుకూలంగా ఉంది, అనేక రాష్ట్రాల్లో బలంగా ఉంది, మళ్ళీ రాష్ట్రపతిగా వాళ్ళే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఉమ్. కాబట్టి వాళ్ళు బలం చేజిక్కుతుంది. ఇప్పుడే సరైన సమయం. అవును. ఆఫర్ రెడీగా ఉంది. అవును. ఆఫర్ రెడీగా ఉంది. రేపు అవసరమైతే ఈ కాంగ్రెస్ కూటమి నుంచి కూడా కొన్ని పార్టీలు పొందుతారేమో, వాళ్ళు ఆ, తెలియదు కదా. ఆ, ఆ? ఆ. అప్పుడు అప్పుడు నీ మాట ఎందుకు వింటారు? ఇప్పుడు వింటారు. ఇదే సరైన సమయం, మీరు అడగండి. ఉమ్. ఇప్పుడు మీ పదవుల కోసం కాదు, ఉమ్. కనీసం ఓపెన్ గా మాట్లాడండి. ఉమ్. వాళ్ళు డిఫెన్స్ లో ఇంకొంత కాలానికి ఆయన ఇస్తారేమో, ఉమ్. అడుగుతామని ఆయన చెప్పండి, డిమాండ్ చేయకుండా. విశాఖ రైల్వే జోన్ అడగొచ్చు. 3-4 అంశాలండి ప్రధానమైనవి, ఆంధ్ర రాష్ట్రకు హార్ట్ లాంటివి. ఆ, ఆ? ఆ, కడప ఉక్కు ఫ్యాక్టరీ అడగొచ్చు. ఆ, ఆ? ఆ. ఉక్కు వచ్చినట్టుంది కదా దానికి, కడప ఉక్కు ఫ్యాక్టరీకి. ఆ, పోశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ అడగొచ్చు. ఉమ్. పోర్టులు అడగొచ్చు, ఉమ్. అదనపు నిధులు అడగొచ్చు, ఉమ్. ప్రత్యేక హోదా అడగొచ్చు, ఉమ్. విశాఖ రైల్వే జోన్ అడగవచ్చు, రాజధానికి డబ్బులు అడగవచ్చు, ఉమ్. 20,000 కోట్లు సాయం చేయమనండి, 50,000 కోట్లు ఉమ్. ఉమ్. ప్రజాధనము ఒక్క అమరావతి పెట్టాలా అని అంటున్నారు కదా, అడగొచ్చు. ఉమ్. అడగడానికి ఏం లేదు. ఉమ్. నీ స్వప్రయోజనాల కోసం ఆ సంవత్సరానికే నువ్వు ప్లేట్ ఫిరాయించి పోయినావు కదా. ఉమ్. నీ పార్టీ ఎంపీలను పంపించేసి మళ్ళీ వాళ్ళతో మంచిగా భుజాలు రాసుకొని తీసుకొని తిరిగి ప్రచారం చేసేది మొన్న సీఎం రమేష్, సుజనాథ్ అంటారు. దీనికి లేదా? ఇప్పుడు ఏదో అడగంగానే వెంటనే ఇప్పుడే అడుగుతారా అంటే కాదు. ఇదే సమయం, సరైన సమయం. విమర్శించట్లేదు, నీ ఫలానా స్కీమ్ ఇయ్యలేదు అని అంటలేదు. అవకాశం వచ్చింది, ఈ సమయంలో స్పందించండి అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసమే. స్పీకర్ పదవి ఇవ్వండి, రాష్ట్రపతి పదవి ఇవ్వండి, ఉప ప్రధాని ఇవ్వండి, లేదా మేము ఫలానా వ్యక్తిని మేము ముఖ్యమంత్రి చేసినప్పుడు మీరు సహకరించండి అని అది కాదు అడిగేది. ఇది అడగమంటున్నారు. మీరు ఎవరైనా చేసుకోండి ముఖ్యమంత్రి, ఎవరైనా ఉండండి, మిమ్మల్ని మీకు ఇంకో అవకాశం వస్తుంది. ఇలాంటి చేస్తే ఇంకొక అవకాశం ఇస్తారు ప్రజలు. శత్రువు బలహీన పడ్డప్పుడే మన హక్కులు సాధించుకోవడం సులువు అవుతుంది. అవును. మరి ఇప్పుడు ఆబ్వియస్లీ దీనికి అడ్డం ఎవరు? ప్రత్యేక హోదాకు అవును బీజేపీ, అంతేగా, మోడీ, అంతేగా. అమిత్ షా, వాళ్ళు బలహీన పడ్డారు, మీ అవసరం ఏర్పడ్డది. అవును. గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు కూడా మా డిఫెన్స్ లో పడి ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేస్తే పక్కనటువంటి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఒత్తిడి ఎక్కువైతుంది. కాబట్టి ఆ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండే సాధించలేకపోయినారు, లేదా మిమ్మల్ని మోసం చేసి అనుకున్నాం. నిజమే, మీ మాట ప్రకారం హోదా కాదని ప్యాకేజ్ ఇస్తాను, దాన్ని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. మంచి అవకాశం, బంపర్ ఆఫర్ టు బాబు. ఛాన్స్ రాదు.
కోస్టల్ క్యారిడార్ కాడ ఉమ్, ఏంటి అక్కడ శ్రీకాకుళం నుంచి, ఉమ్, ఒక కోస్టల్ క్యారిడార్ ఉమ్. మళ్ళీ రావు. అవును. మీకు నచ్చినవి ఒకటి వచ్చి అంటే అవును. వస్తాయి. 10-5 నెలల కాలంలో రొటీన్ గా కొన్ని వస్తాయి. అవును. అవి కాదు ఇక్కడ. ఇవి ఓకే సార్. ప్రత్యేకమైన అంశాలు. ఉమ్. వీటిని సరిదిద్దుకుంటే ఉపయోగకరం. ఏమైనా ట్విస్ట్ ఇస్తాడా ఆయన కాంగ్రెస్ కి వెళ్ళడానికి, బీజేపీకి జర్క్ ఏమైనా ఇస్తాడా? అంత లేదు అంటే అవకాశం లేదు. నేను అనుకుంటున్నా అంటే ఉమ్, ఆ సాహసం చేయకపోవచ్చు. ఎందుకు ఉమ్, చేయకపోవచ్చు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీకి మైనారిటీ వచ్చింది కావచ్చు, 2 పార్టీ అన్నీ వచ్చినాయి. ఉమ్, కానీ ఆయనకు ఉన్నటువంటి బలం చూడండి మీరు. కొన్ని ఉమ్, షిండే 7 ఎంపీలు గెలిచింది. ఉమ్, ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ 5 ఉమ్, అంటే 253 అయినాయి. ఉమ్, 7, 5, 12, ఉమ్, 241, ఉమ్, 253 అయినాయి. ఉమ్. ఉంది అక్కడ. చిన్నచిన్నగా పార్టీలు, ఆ, చిన్నచిన్నగా ఉమ్, పార్టీలు, ఉమ్. గత్యంతరం లేని పార్టీలు ఉన్నాయి. అవును. అవునండి. ఒకటి దాంతో ఒక సీటు గెలిచింది. డిఎంకే ఉంది కాబట్టి అది ఇండియాకు. వైపు అంటే అవును. ఇండియా కూడా వైపు వెళ్ళే అవకాశం లేదు. ఉమ్, ఆ? ఉమ్, కుమారస్వామి వెళ్ళే అవకాశం లేదు. అప్నాదల్ వెళ్ళే అవకాశం లేదు. ఉమ్, ఇట్లాంటి శిరోమణి అకాలీదళ్ వెళ్ళదు. ఉమ్, ఎందుకంటే అక్కడ పంజాబ్ లో ఆప్ తోటి ఉమ్, కాంగ్రెస్ తోనే ఫైటింగ్ కావచ్చు. వాళ్ళిద్దరు ఇండియా కూడా ఉన్నారు. అట్లాంటి పార్టీలు 12 ఉన్నాయి. ఉమ్, 12 సీట్లు. ఉమ్, 253, 12 ఎంత ఉంటుంది? 260 సీట్లు. ఉమ్, అంటే అబ్సల్యూట్ మెజారిటీ 272కి ఎంత తేడా? ఉమ్, ఒక 7 సీట్లు మాత్రమే తక్కువ. ఉమ్, ఉమ్, కాబట్టి వీళ్ళిద్దరు ఏజ్ రీత్యా బలహీనమైనటువంటి నాయకులు. ఉమ్. ఎవరు ఆ ఆ, నితీష్ కానీ బాబు చంద్రబాబు గారు. కానీ ఉమ్, గెలిచిండ్రు. కానీ వాళ్ళు ఇప్పుడు మళ్ళా తర్వాత ఫైట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళకి. అవును. ఏదో పొరపాటు అయిందట. అంటే ఉంది వాళ్ళకు. రెండోది ఏంటంటే ఇక వీళ్ళే కాదు, కొంతకాలం ఆగితే ఇండియా కూటమి నుంచి ఎవరైనా ఒకరిద్దరు కూడా రావచ్చు. ఉమ్, ఉమ్, శరద్ పవారో ఇంకెవరో మమతా బెనర్జీనో గతాన్ని కూడా ఇండియా కూటమి ఉన్నారు. ఉమ్, కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా చేర్చుకోవచ్చు. బీజేపీకి కొత్త ఏం కాదు. ఉమ్, నితీష్నే 12 ఉన్నాయి. 12లో ఆల్రెడీ అక్కడ 6 స్థానాలు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఒక 5-6 అందులోంచి సీల్ చేసుకుంటే సరిపోతుంది. ఉమ్, నితీష్ వీక్ గా ఉన్నాడు యాక్చువల్లీ ఇప్పుడు. వయసు రీత్యా అది ప్లస్ ఇది. ఉమ్, కాబట్టి మోడీతో పోయే నీకు గెలిచిన అదే ఇటు ఉంటే నాకు ఈ సీట్ కూడా రాకపోయిందని ఫీలింగ్ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ రాలేదు ఆర్జేడీ కూటమి పెద్దగా, బీజేపీ కూటమికి వచ్చింది. కాబట్టి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆయన పార్టీని మార్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఆయన పోతే ఆయన ఒక్కడు చేసిన టీడీపీ స్ప్లిట్ అవుతుందని అంటే వాయిస్ స్ప్లిట్ అయినా కథ అయిపోతుంది. అయిపోతుంది అంటే అట్లా. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అంత ఈజీగా ఒక్కసారి వాళ్ళు గద్దెనెక్కితే మోడీని మళ్ళీ ఆయన మెల్లగా కట్టుదిక్కించుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఇదే సరైన సమయం, అనువైనటువంటి సమయం ఓకే సార్ అని భావించాల్సింది కాదు. వాళ్ళు వీళ్ళు చెప్తారు అది కొద్దిగా ఆగండి, సర్దుకున్నాక అడుగు, మెల్లగా అడుగు అని అంటారు. దాన్ని అట్టెట్టో తిస్తారు ఇక అంతే. దీనికంటే ముఖ్యమైన ఏది వచ్చినాయని ఏదేదో అయిపోతుంది. ఇవంతా అయిపోయాక పొరపాటున కానీ బాబు గాని కాంగ్రెస్కి వెళ్ళాడు అనుకుందాం, అప్పుడు పవన్ పరిస్థితి ఏంది? పవన్ ఏమవుతారు? అట్టుపండి అవుతుంది అంటే పోతాడు. కానీ 16 మంది ఎంపీలను కాపాడుకోగలగాలి బీజేపీని. అంటే వీళ్ళు పోగానే అధికారం దక్కేట్టు ఉండాలి కదా. లేదు, ఒక బాబు పోతే అధికారం వచ్చే పరిస్థితి లేదు అక్కడ. లేదు. ఇంకా ఆయన కూడా ఇంకొక 20-30 మందిని ఎక్స్ట్రా తీసుకుపోవాలి. ఇప్పుడు వాళ్ళు ఎంత 239 ఇది పోతే అంటే చాలా తక్కువ ఉంది. కాబట్టి ఇంకా ఎక్కువ మందిని జమ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు. ఈ 28 మంది తోటి వాళ్ళకి అధికారం రాదు. వాళ్ళకు కూడా షార్ట్ ఫాల్ ఉంటది. కాబట్టి కొంత వాళ్ళకి ఇప్పటికి ఇప్పుడు రావాలి అంటే అందులోంచి మరి దానితోడు పవను లాగేస్తే బాబు పడిపోయే పరిస్థితి కూడా లేదు. ఆయన విజయం ఒక నిరర్ధక విజయం అయిపోయింది లాస్ట్కి ఎంత చేస్తే.
అంటే అది అవకాశం ఉంది, ధైర్యం లేదు. నాకు ఏం కూటమిలో పోవాల్సిన అవసరం లేదు, నేను వీళ్ళనే ఒప్పిస్తా అనేటువంటి ధైర్యమైన ఉండాలి. 50-60 సీట్లు తీసుకుంటే ఆయనకి 70 వరకు వచ్చి ఆగుంటే ఈయన సపోర్ట్ చాలా అవసరం ఉండేది. ఇప్పుడు ఏం చేశాడు, ఈయన వేరుగా అయిపోయారు. ఆయనకి ఈయనతో పనే లేదు ఇక. ఏమన్నా కావచ్చు. అవును. చిత్రంగా ఉంది ఇదంతా. అవును. ఓకే సార్, ఫర్ యువర్ ఒపీనియన్, స్ట్రాంగ్ అండ్ వాల్యుబుల్ ఒపీనియన్. థ్యాంక్ యూ అండి. చూశారు కదా, చంద్రబాబు కూటమిలో ఉండడం కన్నా ఇండియా కూటమిలోకి వెళ్ళడం, దాని ద్వారానే ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైము ఈయన ఇక్కడ చాలా కీలక పాత్ర కాబట్టి ఇవన్నీ అడగొచ్చు. ప్రత్యేక హోదా, పోలవరం పూర్తి, విశాఖ రైల్వే జోన్, కాపు రిజర్వేషను, మరీ ముఖ్యంగా పవన్కి స్కోప్ ఉంది. ఆయన 2 ఉన్నాయి ఇక్కడ. పవన్కి అవకాశం ఉంది. కడప ఉక్కు ఫ్యాక్టరీ, ప్రత్యేక నిధులు, కోస్టల్ కారిడార్, ఇంకా ఇవన్నీ అడిగి సాధించుకునే ఛాన్స్ చంద్రబాబుకి చాలా కీలకంగా ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తారో చూడాలి. దట్స్ ఇట్.